హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కొత్తిమీర కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ కొత్తిమీర ఆకుల్ని ఎంత ఎక్కువగా వాడితే హెల్త్కి అంత మంచిదండి. చిగుళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. ఇంకా డయాబెటీస్, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనం ప్రతిరోజు కూడా కర్రీస్లో వాడుతూనే ఉంటాము. ఎప్పుడైనా లేనప్పుడు స్కిప్ చేసేస్తాం కదా. కానీ ఒకసారి ఈ విధంగా ఆకులతో కనుక కారపొడి చేసి పెట్టుకుంటే ప్రతిరోజు రైస్లో, ఇడ్లీ, దోశ దేనికైనా తినొచ్చు. బాలింతలు కూడా పెట్టచ్చండి. కానీ కాస్త కారం అని తగ్గించి వేసుకోవాలి. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. నేనైతే ఇక్కడ కొత్తిమీర కారపొడి చేసుకోవడం కోసం కాస్త పెద్ద సైజులోనే ఒక కట్ట తీసుకున్నానండి. కొత్తిమీర కట్ట. మనకి ఈ సీజన్లో అయితే కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి ఇలా కొత్తిమీర కారపొడి అయినా లేదంటే కొత్తిమీర నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు. నా ఛానల్లో అయితే ఆల్రెడీ నేను కొత్తిమీర నిలువ పచ్చడి చేశానండి. ఒకవేళ ఎవరికైనా చూడాలనుకుంటే కనుక నేను ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను తీసుకున్న కొత్తిమీర కట్ట చివరిన కాడలు ఉంటాయి కదండి, బాగా చివరి వరకు కాకుండా కాస్త మట్టిగా ఉంటుంది కదా వేరులు, ఆ పార్ట్ మాత్రం కట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి లావుగా ఉన్న కాడలైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే ఆకుకూర కాబట్టి కాస్త మట్టి అది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా 2-3 సార్లు అని చెప్పే కన్నా కూడా కొత్తిమీర మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అనమాట. అలా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం శుభ్రం చేసి ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని ఆ క్లాత్పై పరిచేసుకోవాలి. మరి చిన్నగా అవసరం లేదు, కొంచెం మనకి తడి అనేది ఆరడానికి టైం పడుతుంది పెద్దగా ఉంటే. అందుకోసం నేను తీసుకున్న కట్టని 3 సార్లుగా కట్ చేసుకున్నట్టు పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా పలుచగా క్లాత్ అంతా కూడా బాగా పరిచేసుకోవాలి. మనకి కొత్తిమీర అయితే తడి ఆరిపోతే సరిపోతుందండి, ఎండబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఒక 2-3 గంటల పాటు ఆరబెట్టుకుంటే నాకు తడంతా పోయి ఈ విధంగా వచ్చిందండి. అంటే ఎండలో ఎండాల్సిన అవసరం అయితే లేదనమాట, నీడలో ఉంచి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, తడంతా కూడా పోయింది కదా. ఇప్పుడు ఈ కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం వేయించుకోవడానికి కానీ లేదంటే గ్రైండ్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది. పెద్దగా ఉంటే కనుక గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ బ్లేడ్స్ ఉంటాయి కదా, దానికి చుట్టుకుపోయి సరిగా నలగదండి. అందుకోసం చిన్నగా కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటే నాకైతే కాస్త పెద్ద బౌల్తో ఒక బౌల్ వచ్చిందండి. ఒకవేళ మీకు కప్పుల సైజులో చెప్పాలంటే కనుక నేను జనరల్గా చూపిస్తూ ఉంటాను కదా కప్స్, ఆ కప్తో అయితే 2 కప్స్ వస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు కూడా వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం చేసుకున్నది కొత్తిమీర కారపొడి అయినా కూడా కాస్త ధనియాలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి. 3 to 4 మినిట్స్ పాటు అలా వేయించుకుంటే ప్రతి పప్పు కూడా బాగా వేగాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. చూసారు కదా, మనకి బాగా వేగింది అని తెలుస్తుంది. నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి. అలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లార్చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. సుమారుగా ఒక 100 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎండుమిర్చిని కాస్త కారంగా ఉండేవే తీసుకున్నాను. అవి ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఒకవేళ మీరు బాలింతలకి కనుక పెట్టాలి అనుకుంటే కనుక వాళ్ళకి కారం ఎక్కువగా పెట్టం కాబట్టి 2-3 లేదా 4 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. అంటే చిన్న సైజు నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ముద్దలా కాకుండా ఇలా విడదీసి వేసుకుంటే మనకి ఎండుమిర్చితో పాటు బాగా వేగుతుందండి. ఇంకొక నిమిషం లో ఫ్లేమ్లో ఉంచుకుని ఎండుమిర్చి అలాగే చింతపండు కూడా వేయించుకోవాలి. అంటే చింతపండు మెత్తగా లేకుండా కాస్త గట్టిగా అయిపోవాలన్నమాట. అలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఇందాక వేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఉంచుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఆల్రెడీ మనం కొత్తిమీర కడిగి శుభ్రం చేసి ఆరబెట్టి కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ కొత్తిమీర అంతా కూడా ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీరను వేయించుకోవాలి. మనం కొత్తిమీర తీసుకునేటప్పుడు ఆకుల కన్నా కాడలు కూడా ఎక్కువగా ఉన్నా కూడా పర్వాలేదండి. కాడల్లో అయితే చాలా మినరల్స్ ఉంటాయి, ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.
సో ఒక 3-4 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ వేయించుకుంటే కొత్తిమీర అంతా కూడా ఈ విధంగా బాగా వేగుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర కారపొడిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు అలాగే ధనియాలు జీలకర్ర వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మనం చేసుకునేది పచ్చడి కాదు, పౌడర్ కాబట్టి ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, చింతపండు, అది కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, చింతపండు అనేది గట్టిగా ఉంటుంది. అలా ఉంటేనే మనకి ఈ కారపొడి నిల్వ ఉంటుందండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీన్ని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. అలా చల్లారిన తర్వాత ఆ కొత్తిమీర ఆకుల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా మరీ కంటిన్యూస్గా కాకుండా కాసేపు గ్రైండ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేసి స్పూన్తో కలుపుకుంటూ అలా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కనుక కలిపేస్తే మనకి కాస్త ముద్దలా అయిపోతుందండి. సో అలా పల్సిచ్చి ఆఫ్ చేసి, పల్సిచ్చి ఆఫ్ చేసి అలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. మరి మెత్తగా అయితే అవ్వదండి పౌడర్, ఇలా ఉంటేనే బాగుంటుంది కూడా మనం తినేటప్పుడు. చూసారు కదా నాకైతే ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కారపొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కాసేపు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అంటే వేడిగా ఉంటుంది కాబట్టి వేడి అనేది చల్లార్చుకోవడం కోసం ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కారపొడి పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక మనకి 3 to 4 months పాటు నిల్వ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఒక ముద్దలో కాస్త నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే కూడా చాలా మంచిది. పిల్లలకైతే పాయసం కూడా తగ్గుతుందండి. ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది అలా కూడా. మరి వీడియో చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగ వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.